ఫ్రంట్ కో కన్వీనర్ శివశంకర్ గారు. రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు ధన్యవాదాలు. అదేవిధంగా కర్తాక్రియాకరమైనటువంటి ఈ యునైటెడ్ ఫూలే ఫ్రంట్ బీసీ ఉద్యమానికి నాంది పలికినటువంటి నాయకురాలు మరి భారత్ జాగృతి అధ్యక్షురాలైనటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి, అదేవిధంగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ కట్టు రామచంద్రయ్య గారికి, కో కన్వీనర్ రాజారాం యాదవ్ గారికి, కోల శ్రీనివాస్ గారికి, అలకుంట్ల హరి గారికి, మరి అదేవిధంగా దత్తు గారికి, నరసింహ గారికి, రౌండ్ టేబుల్స్ భారత్ గారికి, రౌండ్ టేబుల్ సమావేశం అందరికి కూడా పెద్దలందరూ కూడా బీసీ సంఘ నాయకులకు, నల్గొండ జిల్లా అంటే మరి విప్లవాల కిల్లగా పేరున్నటువంటి నల్గొండ జిల్లా, మరి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ పోరాటం దాకా ఎన్నో పోరాటాలను కూడా నిర్మాణాన్ని చేసినటువంటి జిల్లా ఈ నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా మరి నల్గొండ అంటే బీసీల అడ్డగా మారాలనేటువంటి ఆశయంతో మనం పనిచేస్తే ఖచ్చితంగా నల్గొండ గడ్డ అంటే బీసీల అడ్డ అనే విధంగా మారాలి. ఆ అడ్డగా మారాలంటే మరి తీసుకున్న నిర్ణయానికి ఏదైతే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనే ఆశయ సాధనలో ఖచ్చితంగా మనం పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టించుకుంటే మనం మొదటి అడుగు వేసినట్టుగా భావించి రాబోయే రోజులకు, రాబోయే తరాలకు, మన బీసీ వారసులకు, బీసీ రాజకీయ నాయకులకు కూడా మేము కూడా మా కులాలు సాకలి మంగలి కమ్మరి కుమ్మరి పద్మశాలి వడ్రంగి ఎన్నో కులాలు కూడా రాజకీయంగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం మాకు వస్తుందని ఆశించే విధంగా, ఆశయం సాధించే విధంగా కూడా మరి ఉండే విధంగా మనం పౌనుకొని రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా మరి భారత్ జాగృతి అధ్యక్షురాలు మరి ప్రసాద్ ఏదైతే మరి మేము ప్రసాద్ గారికి అదే ఎమ్మెల్సీ మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఏమంటారు వినతి పత్రం ఇవ్వకపోతే ఎంత అవలీలగా మాట్లాడిందంటే మరి మేము కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా భావించినాం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా భావించినాం, కానీ వెలమ ముఖ్యమంత్రి అనలే మన కేసీఆర్. ఎక్కడ ప్రజలు కూడా రెడ్డి ముఖ్యమంత్రి ఎవరనలే కేవరి రేవంత్ రెడ్డి గారిని. ఒక స్పీకర్ అయిన వ్యక్తిని ఒక దళితుడు స్పీకర్ అనే విషయాన్ని వర్ణించుకుంటూ దళితుడైన స్పీకర్ని మేము చేస్తే నువ్వై వినతి పత్రం ఇచ్చుకున్నటువంటి అవహేళనగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నీకు ఇంకా జాతీయ అహంకారం పూర్తిగా మేమే పాలకులం, మేము పాలకులుగా ఉండేటువంటి అధికారం మాకే ఉన్నటువంటి మీరు ఇంకా కూడా అహంకారంతో భావిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, నల్గొండ జిల్లా విప్లవాల గడ్డ. మరి ఖచ్చితంగా విప్లవం రాజుకుంటే ఖచ్చితంగా మరి మీ గడీలు కూడా కూలే అవకాశం ఉంది. మీరు పెద్దగా ఊహించుకున్న నాయకులు కూడా మరి రాబోయే రోజుల్లో మరి మేము వస్తున్నాం, మోసే వాళ్ళం మేమే, మాకు మేము ఓట్లు వేసుకుంటే మీరు ఎవ్వరు కూడా మిగిలిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మీరు కొంతమంది సంఖ్యలో ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ అవకాశాన్ని రాబోయే రోజుల్లో మరి బీసీ కులగణన విషయంలో మరి జరుగుతున్న అన్యాయంగా ఓటు బ్యాంక్గా ఉపయోగించుకునే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తున్న పరిస్థితిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కేవలం కూడా తూతూ మంత్రంగా ఎలక్షన్ కమిషన్ అనేది మరి బీసీ కులగణనకు చట్టబద్ధత లేకుండా కులగణనకు నిర్మాణం చేసే పద్ధతి చేస్తున్నారు. గతంలో కర్ణాటకలు కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, జరిగిన అన్యాయాన్ని పసిగట్టి మరి ఓటు బ్యాంక్గా మారకుండా కేవలం పార్లమెంట్ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో ఓట్లు వేయించుకుంటే బీసీలకు న్యాయం చేసామని చెప్పుకోవడానికి మాట్లాడే విధంగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెడ్ల అహంకారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి అహంకారం పోయేటువంటి విధంగా బీసీలని మనం కొమ్ము కాసే విధంగా చేస్తున్న పరిస్థితి కూడా గమనించుకొని ఖచ్చితంగా మరి కర్రు కావాల్సి వాతావరణం అవసరం ఉంది. మరి పూలే యునైటెడ్ ఫ్రంట్ కానీ మరి అదేవిధంగా ముఖ్యంగా మరి జాతీయ ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, ఏ ఉద్యమాలు అయినా కూడా ఆ ఉద్యమాల నిర్మాణానికి కులంతో రావు, వ్యక్తిత్వం వస్తాయి. వ్యక్తిత్వం గొప్పది కాబట్టి వ్యక్తిత్వం మనం పనిచేసుకోవాల్సిన అవసరాన్ని మనం గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో మరి భారత్ జాగృతి సంస్థ కానీ యునైటెడ్ ఫ్రంట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మరి మనందరం కూడా మనమే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఏర్పాటుకు ప్రజా సంఘాలుగా మారి ప్రజా ఉద్యమాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నామో అదేవిధంగా బీసీల హక్కుల సాధన కోసం అదేవిధంగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కానీ ఏదైతే పూలే విగ్రహ ఏర్పాట్లు కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేసుకొని మరి ఏర్పాటు దిశగా పనిచేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ సూచనలు కూడా పూర్తి స్థాయిగా ఇస్తే ఖచ్చితంగా అవకాశాలు మనం ముందు వరుసలో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సభాధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై పూలే, జై బీసీ.